హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ప్రకృతి వికృతులు. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్‌వన్నీ కూడా కవర్ చేస్తూ మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. మీకు చాలా వరకు నేర్చుకునే అనుభవం అనేది వస్తుంది దీనివల్ల. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి రథం, అరథం, అంగుళీయకం, ఉంగరం, అలాగే అప్సర, అచ్చర రైట్ ఆన్సర్స్. ఇక్కడ చంద్రుడు అనేది చందమామ కాదు, చందురుడు అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనం చూస్తే ప్రాణము పాని అనేది రాంగ్ అన్నమాట. హితం, ఇతం, ఆహారం, ఓగిరం, ధర్మం, దమ్మం. మరి ప్రాణముకి పానము అని వస్తుంది. ప్రాణి అనేది మనకి రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనము రెండు ఆప్షన్స్ దగ్గర కూడా సరిగా ఇవ్వలేదు. కవి అనేటటువంటిది కయ్యి అని వికృతి వస్తుంది. కథ దానికి మనకి కథ అని వస్తుంది. సంతోషం, సిరి అంటే ఇక్కడ మనకి 2 రాంగ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? నెక్స్ట్ వన్, విద్య రైట్ ఆన్సర్. కృష్ణుడు, కన్నడు రైట్ ఆన్సర్. దీపము, దివ్వే రైట్ ఆన్సర్. రోషు అనేది రాంగ్. రోసము మామూలు సా వస్తుందన్నమాట. రోసము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ ఆశ్చర్యం, అచ్చెరువు రైట్ ఆన్సర్. భయం, స్త్రీ, ఇంతి. అక్షరము, అక్షర అనేది కాదు. ఏమొస్తుందంటే అక్కరము అని వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఉద్దర రైట్ ఆన్సర్. కుమారుడు, కుమార అనేది కాదు. రాజు, రేడు, రాయలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొమరుడు వస్తుంది. కొమరుడు అని వస్తుంది. సో ఆప్షన్ 3 ఇక్కడ సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ ముఖము దగ్గర మనకి మొగము వస్తుంది. మొగము వస్తుంది. మొఖము అనేది మనకి సరికాదు. బాస, అంబ, అమ్మ, నిద్ర ఈ 3 కూడా మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ మనకు చూస్తే ఆశ్చర్యం, అచ్చెరువు, ఫలం, సుఖం, బంగారు అని ఉంది. ఇక్కడ మనకి సరికానిది ఫలం అనేది సరికాదు. పండు ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ మనకి హృదయం, ఎడద అని కూడా ఇవ్వవచ్చు. చేష్ట, చేత. ఇక్కడ విద్య అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనమాట. విద్యే, అలాగే విద్య ఈ 2 కూడా రాయవచ్చు అనమాట. ఈ విద్య అనేది రాంగ్ ఆన్సర్. పయస్సు అంటే నీరు, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి పుస్తకము, పొత్తకము అని ఇచ్చారు. ఇక్కడ పుస్తకము, పొత్తము అని వస్తుంది. పొత్తకము అని రాదు, అంటే కా అనేటటువంటిది రాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ పుస్తకము అనేది రాంగ్గా ఉంది. నెక్స్ట్ నెపము, సత్వము, సత్తువ, పక్కి ఈ 3 కూడా మనకి రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, పట్టణం యొక్క వికృతి రూపం ఏంటి? పత్తనము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? క్రింది ఇక్కడ ఆధారం పాదు అనేటటువంటిది పాదు రాదు అనమాట. ఆదరువు ఈజ్ ద రైట్ ఆన్సర్. దాకి దీర్ఘం రాదు. ఆదరువు ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 సరిగా లేదు. ఇవన్నీ కూడా మూలిక, మొలక, దృఢ, దిటవు అనేది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ సింహము సింగము అని వస్తుంది. సింహ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. సింహము సింగము అని వస్తుంది. ఈ స్వామి సామి, కుమారుడు కొమరుడు, రత్నము రతనము రైట్ ఆన్సర్స్ అనమాట. సో ఇక్కడ సరిగా లేనిది ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ అపూర్వము అపూర్వ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. అబ్బురము అని వస్తుంది. అపూర్వ అనేది రాంగ్ అనమాట. అపూర్వము అంటే అబ్బురము ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇది సరికాదు. సో సత్యము సత్తు రైట్ ఆన్సర్. ముగ్ధ ఆధారం ఆదరువు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ అగ్ని అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. సో అగ్గి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మిగతావన్నీ కూడా చూడండి. ఇక్కడ మనుష్యుడు మనిషి, పట్టణము, అలాగే అరుంధతి ఆరంజ్యోతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. ధర్మము దమ్మము అని రావాలి. దమ్మము అని వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 సరిగా లేదు. ఇక్కడ హంస అంచ, ముఖము మొగము, ప్రయాణము పయనము ఇస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ ప్రింటింగ్ రాంగ్ ఏంటంటే స్థలము తలము. సో స్థలము తలము రైట్ ఆన్సర్స్. బత్యము బత్యము, కార్యము ఇక్కడ మనకి కార్యము కర్జము ఇస్ ద రైట్ ఆన్సర్. కారణము అనేటటువంటిది సరిగా లేదు. సో కీర్తి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి ప్రాంతము పొంత అనేటటువంటిది వస్తుంది. ఈ ప్రాంత అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. ప్రాంతము పొంత వస్తుంది. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. ఉద్యోగము ఉద్దియ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇవన్నీ కూడా సో మనకి ఇక్కడ 4 సరిగా లేదు. ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ నిత్య అనేటటువంటిది రాంగ్. నిత్యంకి ఏమొస్తుంది? నిత్యలు అని వస్తుంది. నిత్యలు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మా ఆప్షన్ 1 అనేది సరిగా లేదు. ఆప్షన్ 2 సరిగా ఉంది. 3 రైట్ అండ్ 4 మాణికము చూడండి. మాణికము భక్తి. సో ఇక్కడ ఆప్షన్ 3 కూడా, ఈ 3 ఆన్సర్స్ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది సరిగా లేదు. గర్భము కాదు, గర్భము కడుపు అని వస్తుంది. గర్భము కడుపు అని వస్తుందన్నమాట. సో కవిత రైట్ ఆన్సర్. హితవు ఇతవు, కులము కొలము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ ఆజ్ఞ ఆన, ఆకాశం వర్షం వరుష కాదు వరుసము అని రావాలి. వరుసము. సో ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. ఉద్యోగము ఉద్య ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? సూర్యుడు ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో సూరి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సూర్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సూర్యుడు. ఇక్కడ పైవన్నీ కూడా సరిగా ఉన్నాయన్నమాట. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. అమావాస్య అంటే ఆమాస కాదు, అమావస ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 సరిగా లేదు. ఫస్ట్ అండ్ 3, 4 ఇవన్నీ కూడా ఆర్య, అయ్య, సూర్యుడు, ఉపాధ్యాయుడు, వజ్జ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. శాస్త్రము సత్తు అనేది కాదనమాట. శాస్త్రము చట్టము ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 2 సరిగా లేదు. పద్యము, పుణ్యము, భక్తి ఇస్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? కులము ఇస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. గొనము అనేది రాంగ్ ఆన్సర్. కొలము ఇస్ ద రైట్ ఆన్సర్. సో రాత్రి, రేయి, ఫలము, పండు, మది ఇవన్నీ కూడా రైట్. ఆప్షన్ 1 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వన్లో సరికాని జత ఏది? ఇక్కడ సంతసం అని రావాలి, సంత అని వచ్చింది. ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. సంతసము ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది సరిగా లేదు కాబట్టి శర్కర, చక్కెర, కులము, కొలము, పద్యము ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులలో సంబంధించి సరి అయింది ఏది? ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 అనేటటువంటి సరికాని జత ఏది అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ సరిగా లేదు. గార్ధ అనేది రాంగ్ అనమాట. గార్ధబము గాడిద అని వికృతి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ మనకి క్రింది వన్లో ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది అని చెప్పేసి ఘోరము. క్రింది వన్లో మనకి సరిగా లేనిది ఏంటంటే ముగ్గు అని ఇచ్చాం. ముగ్గుద అని వస్తుందన్నమాట. అది రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.